ఆస్తులు సంపాదించుకోవచ్చు, సమయం మాత్రం రాదు. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. ఇది విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా అపవిత్రపరచకూడదు. దాన్ని పరిశుద్ధమైందిగా, ఘనమైందిగా ఎంచాలి. ఘనమైందిగా ఎంచాలి అని అంటే సమయంలో మనం దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఘనమైందిగా మనం ఎంచుతున్నాము. దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు నిద్రపోతే, నువ్వు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తే నువ్వు దాన్ని ఘనహీనపరుస్తున్నావు, నీవు అపవిత్రపరుస్తున్నావు. అంటే దేవుని సన్నిధిని కానీ దేవుని సమయాన్ని కానీ నిర్లక్ష్యం చేసేవారు, అపవిత్రపరిచేవారు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడరు. నువ్వు ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చి కూర్చొని మళ్ళీ ఉత్త చేతులతోనే పోవాల్సి వస్తుంది. అందుకని ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చేటువంటి వారు, అదే వస్తున్నావు కాబట్టి వచ్చేది ముందే వచ్చి కూర్చో, అందరికంటే ముందే వచ్చి కూర్చో. ఆమేన్, హల్లెలూయా. అందరికంటే ముందే వచ్చి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మీ జీవితంలో అనుగ్రహింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మరి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, మీ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకున్నారా? ఓకే, హల్లెలూయా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ద బుక్ ఆఫ్ జూడ్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే. చాలు. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే వ్యర్థమయ్యా. మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మస్వరాన్ని వినిపింపజేసి మా జీవితాలను కట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మాటి మాటికి గుర్తు చేస్తున్నాడు. ప్రధానత్వమును నిలుపుకొనక అనే మాటను గుర్తు చేస్తున్నాడు. దేవుడు భూమిని తయారు చేశాడు, పరలోకాన్ని తయారు చేశాడు. పరలోకంలో దేవదూతలను తయారు చేశాడు. దేవదూతలకి అధికారాలు ఇచ్చాడు. దేవుడు ఏ కార్యం చేసినా అధికారములను ఇచ్చి కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. అందరు చెప్పండి. దేవుడు ఏ కార్యం చేసినా అధికారములను ఇచ్చి కార్యాలను జరిగిస్తాడు. ముందు ఈ అధికారాలను పరలోకములో దేవుడు దూతలకు ఇచ్చాడు. 3 రకాల దూతలు ఉన్నారు పరలోకంలో. ఆరాధించే దూతలు, సందేశాన్ని మోసుకొని వెళ్ళే దూతలు, యుద్ధము జరిగించే దూతలు. ఈ 3 దూతలకు 3 నాయకులను దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రధానత్వము. అయితే ఈ ప్రధాన దూతలు ఎవరు? ఆరాధనకు ప్రధాన దూత ఎవరు అంటే లూసిఫర్. దేవుడు సాతాను తయారు చేయలే, లూసిఫర్ను తయారు చేశాడు. లూసిఫర్ ఎవరంటే ఆరాధనా దూతలకు నాయకుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవది సందేశాన్ని మోసుకొని వెళ్ళే దూతలు. అంటే దేవుడే సందేశాన్ని ఇవ్వచ్చు కదా, కానీ దూతలకు ఇచ్చాడు ఆ బాధ్యతని. మెసెంజర్స్. వాళ్ళకి ప్రధాన దూత గాబ్రియేల్. 3వ వర్గం దూతలు ఎవరు అని అంటే యుద్ధము జరిగించే దూతలు. అంటే దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆ కార్యాన్ని జరిగించి వచ్చేటువంటి దూతలు, కార్యాచరణ చేసేటువంటి దూతలు. పనులు, దే ఆర్ యాక్టివ్ ఏంజల్స్. సో వారియర్ ఏంజల్స్. వీరికి ప్రధాన దూత ఎవరు అని అంటే మైకేల్ ద ఆర్చ్ ఏంజల్. అంటే దేవుడు పరలోకంలో కార్యాలు జరిగించడానికి దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. దూతలకు అధికారాలు ఇచ్చాడు.
దీన్నే డెలిగేటెడ్ అథారిటీ. అంటే వారిది కాదు అధికారము, పనులు కూడా వారి కాదు, దేవుని అధికారం, పనులు కూడా దేవుని. రెండు చేతుల తలలు చెప్దాం. అందులో ఒక దూత, ప్రధాన దూత, ఇక్కడ రాయబడింది ఏంటంటే, మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే దేవునికి ఎవ్వరు లోబడకపోయినా మనుషుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు. మరెవరైనా కూడా దూతలనే విడిచిపెట్టలేదు, పరలోకంలో దూతలనే విడిచిపెట్టలేదు. మనుషులను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నారు? దూతలనే విడిచిపెట్టలేదు. ప్రధానత్వమును నిలుపుకొనక దే డిడ్ నాట్ స్టాండ్ ఇన్ దేర్ పొజిషన్. వారికి దేవుడిచ్చిన స్థానములో వారు నిలిచి ఉండలేదు. వారు చేయాల్సిన పని ఏంటంటే నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనలకు నాయకుడుగా లూసిఫర్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సాతాను తయారు చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సాతాను తయారు చేయలేదు, లూసిఫర్ను తయారు చేశాడు. కానీ లూసిఫర్ అనేటువంటి దూత ఎప్పుడైతే పడిపోయాడో వాడు సాతానుడుగా మారిపోయాడు. వారి అనుచరులంతా కూడా దురాత్మలుగా మారిపోయారు. సాతానుడు, దురాత్మలు. ఈ సాతానుడు, ఈ దురాత్మలు ఈరోజు భూమి మీద ఏం చేస్తున్నారంటే వాటి కార్యాలను ప్రత్యక్షపరచుకుంటున్నారు. లోబడని ప్రజల దగ్గర, అవిశ్వాసుల దగ్గర, అవిధేయుల దగ్గర వాటిని వారు ప్రత్యక్షపరచుకొని వాటి కార్యాలను వారు జరిగిస్తున్నారు. ఈ ప్రధాన దూత పడిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకనంటే దేవుని యొక్క మహిమ నాకు కావాలి అని కోరుకున్నాడు. దేవుని స్థానము నాకు కావాలి అని కోరుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఎంతమంది చదివారు? ఎస్, వాని ఫాల్ అక్కడ మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీయాలి, అందరు తీయాలి. స్తోత్రములు, హల్లెలూయా. 12వ వచనం. చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశం ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. నా సింహాసనమును, చూసారా, నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకొందును అని. ఏంటిదట? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను. ఎంత చెడ్డ కోరిక! దేవునితో ఎవడైనా ఎప్పుడైనా సమానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండగలుగుతారా? దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడు సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు, సార్వభౌముడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. దేవునితో సమానముగా నేను ఉండాలి. సేమ్ దేవుని ఎలా ట్రీట్ చేస్తున్నారో నన్ను కూడా అలాగే ట్రీట్ చేయాల. వాడు పడిపోవడానికి కారణం అహంకారం, గర్వం. వాడికి ఇవ్వబడినటువంటి స్థానాన్ని బట్టి సంతోషము లేదు. దేవుని స్థానానికే ఎసరు పెడుతున్నాడు. అది కావాలి నాకంటాడు. నేను అక్కడ కూర్చుంటా, దేవుని సింహాసనం మీద నేను కూర్చుంటా, నేను ఆరాధింపబడాలి. కాబట్టి ఈరోజు వాడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తీర్పు కొరకు వాడు ఎదురు చూస్తున్న సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న మనుషులందరినీ కూడా అబద్ధములో, మోసములో బంధించి వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోతున్నాడు. దేవుడంట నరకాన్ని మనుషుల కొరకు తయారు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సాతాను కొరకు తయారు చేసింది. మనిషిని మహిమ కొరకు తయారు చేశాడు. మనిషిని తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు. నరకం కోసం తయారు చేయలే మనిషిని. కానీ సాతానుడు ఏం చేశాడు?